హాయ్ అండి అందరూ అంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ మనం సింపుల్ వేలో ఫిష్ ఫ్రై చేసుకుందాం. మా పాప అడిగింది ఫిష్ కావాలి అనేసి. సో తన కోసం చాలా తక్కువ కారం, చాలా తక్కువ మసాలా అనమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర మొత్తం కలిపి మిక్సీ పట్టుకోండి పేస్ట్ లాగా. ఆ పేస్ట్ కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అదంతా మసాలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ముద్దలాగా. దీన్ని మనం డైరెక్ట్ ఫిష్ ముక్కల మీదే మనం పొడిగా జల్లేసుకొని కలుపుకున్నా ఓకే, కానీ అలా కన్నా ఇలా కలుపుకుంటే మనకి చేపలకి మసాలా అది బాగా పడుతుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. కలుపుకున్న ఈ మసాలా ముద్దలోనే చేప ముక్కలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ పేర్చేసుకొని ఆ చేప ముక్కలకి బాగా మసాలా పట్టేలాగా ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం కవర్ చేసేసి కలిపేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కలిపేసుకొని ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, తక్కువ ఆయిలేనండి, ఎక్కువ కాదు, వీడియోలో చూస్తున్నారు కదా అలానే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అది నేను ఆల్రెడీ ఏంటి అంటే పన్నీర్ టిక్కాకి యూస్ చేసాను ఆయిల్, అదే నేను పక్కన పెట్టా, దాన్నే నేను యూస్ చేసుకుంటున్నాను. ఆ ఆయిల్ వేడెక్కాక ఆయిల్లోనే నేను ఈ చేప ముక్కలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఒకే ట్రిప్కి నేను ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట. విడివిడిగా ఏం చేయను, డైరెక్ట్ ఒకేసారి ఫ్రై. దాన్ని అటు ఇటు రొటేట్ చేసుకుంటూ తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. టమాటా రసం పెట్టుకొని చేప ముక్క నంచుకొని తింటే ఉంటుంది సూపర్ అనమాట. ఒక్కసారి ఇలా ట్రై చేసి టమాటా చారు పెట్టుకొని తినండి, అదుర్సే అని చెప్పాలి. నెమ్మదిగా కదుపుతూ తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే పీసెస్ కైమా అయిపోతాయి అన్నమాట. చూసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఫైనల్గా అయితే మన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. తినేసాం కూడా ఆల్రెడీ. ఇది పోయిన లాస్ట్ వీక్ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేశాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.